గుడ్ మార్నింగ్ గాయ్స్. నిన్న ముంబై వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్కి అయితే ప్రివ్యూ చేయలేకపోయాను, టైం లేదు. బట్ నిన్న ఆఫ్టర్నూన్ మ్యాచ్ గురించి రివ్యూ చేద్దాం. లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. జైపూర్లో జరిగింది మ్యాచ్. రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్లో జరిగింది. ఎక్స్పెక్ట్ చేసినట్టే లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ ఫోర్ ఓవర్సెస్ కాంబినేషన్ అయితే సేమ్గా తీసుకున్నారు మనం చెప్పిన ప్లేయింగ్లోనే. బట్ రాజస్థాన్ రాయల్ మాత్రం ఒక రోమన్ పావల్ని కాకుండా ఒక ఎక్స్ట్రా ఓవర్సీస్ బౌలర్, అతని పేరు బర్గర్ని తీసుకున్నారు. బర్గర్ని తీసుకున్నారు. కమింగ్ టు ద మ్యాచ్, జైస్వాల్ అయితే మంచి స్ట్రోక్ ప్లే ఆడిండు రాజస్థాన్ రాయల్స్ వైపు. ఆ తర్వాత సంజు శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు, చివరి వరకు అలా లాక్కుంటూ వెళ్ళిపోయాడు. మనం ఎక్స్పెక్ట్ చేసి మనం చెప్పుకున్నాం, ఎప్పుడైనా డే మ్యాచ్లో టాస్ విన్ అయ్యి బౌలింగ్ తీసుకుంటే బాగుంటుందని. దట్ ఈస్ ఎ స్మార్ట్ మూవ్. ఎప్పుడైనా రాజస్థాన్ రాయల్స్ కూడా అదే చేశారు, బ్యాటింగ్ తీసుకున్నారు. పిచ్ కూడా కొంతవరకు బ్యాటింగ్కి మరి టూ పేసర్ ఏం లేదు, బ్యాటింగ్కి చాలా చేజబుల్ కూడా పిచ్. బట్ లక్నో వాళ్ళు బాగా స్ట్రగుల్ అయ్యారు. అండ్ రియన్ పరాగ్ అన్ని కూడా తీసుకుంటారు కన్ఫామ్ అనుకోను, అతను కూడా బాగా ఆడాడు. చివరిలో జూరల్ కూడా కొంచెం మంచి హిట్టింగ్ చేయడం వల్ల మంచి స్కోర్ వచ్చింది రాజస్థాన్ రాయల్స్కి. కమింగ్ టు ద చేజింగ్, వై కేఎల్ రాహుల్ మళ్ళీ ఓపెనింగ్కి వచ్చాడు అంటే పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మీరు ఆప్షన్ టైం నుంచి కూడా చూస్తే పడిక్కల్ని మేము తీసుకుందే ఓపెనింగ్ చేయించడానికి, కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో వస్తాడు, లేకపోతే వన్ డౌన్లో వస్తాడు, ఇలా ఎన్నో డిస్కషన్ జరిగినాయి, ఎన్నెన్నో లీక్స్ వచ్చినాయి. ఈవెన్ కేఎల్ రాహుల్ కూడా దాన్ని అదరైజ్ చేసిండు. బట్ చూస్తే నిన్న మళ్ళీ ఓపెనింగ్కి వచ్చిండు, బాల్ టు బాల్ ఆడుకుంటూ వెళ్ళిపోయాడు. 194 రన్స్ చేజ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అట్లాంటి చేజ్లో కూడా కేఎల్ రాహుల్ బాల్ టు బాల్ ఆడుకుంటూ రావడం, మధ్యలో కొన్ని బౌండరీస్ కొట్టాడు. బట్ మీకు తెలుసు అతను ఎలా స్ట్రగుల్ అయ్యాడు నిన్న మ్యాచ్ చూస్తే అర్థమైపోతుంది. స్ట్రగుల్ అంటే మళ్ళీ ప్రతి బాల్ కొట్టలేదని కాదు, ఆ చేజ్కి ఆ పిచ్ కండిషన్స్కి మాత్రం ఖచ్చితంగా ఆ ఆట ఆడకుండా ఉండాల్సింది. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, కేఎల్ రాహుల్ ఎక్కువ బాల్స్ ఆడిండు. నిక్లస్ పురన్ కూడా ట్రై చేశాడు. బట్ పురన్కి ఏ సైడ్ నుంచి కూడా ఒక సపోర్ట్ అనేది లేదు నిన్న. టోటల్గా చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ బాగా దెబ్బతీశాడు. ట్రెంట్ బోల్ట్ స్టార్టింగ్లోనే చకచక 3 వికెట్లు తీసాక దీపక్ కూడా వచ్చి చక్కబెట్టే ప్రయత్నం అయితే చేశాడు. బట్ సమ్హౌ చేజింగ్ అనేది వాళ్ళకి చాలా కష్టమైంది. 14th ఓవర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 14th ఓవర్ 20 రన్స్ వచ్చినట్టుని. 14th ఓవర్ నుంచి చూసుకుంటే 14th or 15th ఓవర్, 15th ఓవర్ వరకు ఓకే, సూపర్గా వెళ్తుంది చేజు. ఐ మీన్ దగ్గర ఎక్కువ 110 వచ్చింది. ఆ తర్వాత ఎక్కువ 100 పెరుగుతూ పోతుంది, హిట్టింగ్ కుదరలేదు. అండ్ అశ్విన్ కూడా క్రూషియల్ టైంలో ఒక వికెట్ తీశాడు. ఐ థింక్ స్టోయినిస్ వికెట్ కూడా తీశాడు అశ్విన్. అండ్ ఆ తర్వాత కూడా హిట్టింగ్ చేసే ఛాన్స్ లేకుండా అయిపోయింది. ఆ విధంగా ఓడిపోయారు. లాస్ట్లోకి వచ్చేసరికి లాస్ట్ ఓవర్స్ కూడా చాలా అద్భుతంగా చేశారు. ఆవేష్ ఖాన్ మాత్రం అంటే మీరు ఒకసారి రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ చార్ట్ చూడండి. అందరూ 33 ఓవర్స్ వేశారు. అందరిట్లో సూపర్గా సేవ్ చేసిన బాల్ ఎవరు 6 బిలో ఎకనామీ అయితే లేరు. అందరూ 7లు 8లు 10లు ఇలా వేసుకున్నారు. స్టిల్ దే కంట్రోల్ ద మ్యాచ్. ఆ చేజ్ని అవ్వకుండా కాపాడగలిగారు. కమింగ్ టు ద లక్నో, క్యాచెస్ చాలా డ్రాప్ చేశారండి. ఫీల్డింగ్ చాలా వరస్ట్ ఉంది. లక్నో మాత్రం చాలా వరస్ట్ చేశారు ఫీల్డింగ్, దట్ టు ఇన్ డే మ్యాచ్. రాజస్థాన్ రాయల్స్ చాలా వరకు వాళ్ళ ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేశారు. సంజు శాంసన్ తీసుకున్న చాలా బాగుంది. అంటే అప్కమింగ్ మ్యాచెస్లో ఎలాంటి చేంజెస్ చేస్తే బాగుంటుంది అంటే అప్పుడే మనం చెప్పలేం. ఎందుకంటే నాకైతే వీళ్ళ ఓవర్సీస్ కాంబినేషన్లో అయితే రెండు టీమ్ ఓవర్సీస్ కాంబినేషన్లో అయితే పెద్ద మిస్టేక్స్ అయితే ఏం కనిపించలేదు. బట్ స్టిల్ వెరీ ఎర్లీ డేస్. ఒక్కొక్క మ్యాచ్ ఆడారు ఇప్పటి వరకు, ఇంకా చాలా మ్యాచెస్ అప్కమింగ్ వచ్చేవి ఉన్నాయి. ఆ మ్యాచెస్ అన్నీ ఇంకొక మ్యాచ్ అయితే మీకు తెలిసిపోతుంది అన్ని టీమ్స్ ఎలా ఫేర్ చేస్తున్నాయి, వాళ్ళ ప్లాన్స్ ఏంటి, అదే ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎవరు రీచ్ కాలేదు. బ్యాటింగ్ లైనప్ చాలా గట్టిగా ఉంది ఢిల్లీది, బట్ ఎవరు రీచ్ కాలేదు. దేవదత్ పడిక్కల్ చెప్పాను కదా, ట్రెంట్ బోల్ట్ బాగా తెప్పిస్తారు. సేమ్ లైక్ భూవీ, మన ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో భూవీ అయితే స్టార్టింగ్ ఓవర్స్ అంత మంచిగా వేసారు, తర్వాత అలా కొట్టించుకున్నాడు. ట్రెంట్ బోల్ట్ కూడా నిన్న అదే విధంగా జరిగింది. ఎనీహౌ, ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే మీరు చూసుంటారు 1 to 5 విన్ అయిన టీమ్స్ మీకు అన్ని తెలుసు. సార్ పాయింట్స్ టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో మనం క్రూషియల్ సెకండ్ మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి, ఇక చూడాలి. ఈరోజు ఆర్సీబీ మ్యాచ్ ఉంది, దాని గురించి కూడా మనం ప్రివ్యూ చేద్దాం. బిఫోర్ దట్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. దాని గురించి కూడా రివ్యూ అప్కమింగ్ వీడియోలో వస్తుంది. గెట్ రెడీ గైస్.